అబద్దాల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తే ఎక్కువ కాలం నిలవవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నవ తెలంగాణ పత్రిక దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ రెడ్డి కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో జర్నలిజం ముసుగులో అరాచకం చేసేవారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ నాయకుల స్వార్థం కోసం జర్నలిస్టులు విశ్వసనీయత కోల్పోతున్నారని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేసే వారినే ప్రజలు విశ్వసిస్తారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో జర్నలిజం ముసుగులో అరాచకం చేసేవారిని వేరు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తం అన్ని వస్తాయంటే ఆ రెండు రావు. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్ ఉండేటోళ్ళు, లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్ గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్లకు బాధ్యత పెంచేవాళ్ళు. కానీ ఈ రోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈ రోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి.